ఒక స్టేట్మెంట్ ఒకటో రెండో స్టేట్మెంట్స్ ఇస్తాను, దానికి సంబంధించిన కంక్లూజన్స్ ఇస్తాను, ఏది కరెక్టో నువ్వు నాకు చెప్పాలి. ఓకేనా? రైట్. మా ఆప్షన్స్లో ఏమేమి ఉంటాయని ఇంకాసేపు నేర్చుకుందాం, ఇంకా టైం ఉంది మనకి. ఓకేనా? ప్రస్తుతానికి ఓన్లీ పాజిటివ్ కంక్లూజన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ వాడు ఏమన్నాడంటే కొన్ని ఏలు బీలు అన్నాడమ్మా. సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏలు బీలు, అలియాస్ ఇంగ్లీష్ అంటమ్మా సమ్ ఏస్ ఆర్ బీస్, ఇలా అన్నాడమ్మా స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే నో బీ ఈజ్ సి, అంటే ఏ బి సి కాదు, ఏ బి ఏం కాదమ్మా సి కాదు, ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకున్నాను. వెంటనే నేనేమంటానంటే ఓకే, దీనికి ఇలా స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చినా సరే ముందు బేసిక్ డయాగ్రామ్స్ తీసుకుందాం. ఓకేనా? కొన్ని ఏలు బీలు, అలియా సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్. నో బీ ఈజ్ సి, అంటే బీకి సికి అయితే సంబంధం ఉండకూడదు. ఓకే, గెట్. సో ఏలు బీలు, ఏబి కూడా ఏం కాకూడదు, సి కాకూడదు. సపోజ్ సిని ఇక్కడికి ఇద్దాం. ఓకేనా? దట్ ఇట్ లుక్స్ గుడ్ దాన్ హియర్, ఇక్కడికన్నా అక్కడ అందంగా ఉంటుంది. ఓకే, నో బీ ఈజ్ సి, ఏబి కూడా ఏం కాదమ్మా సి కాదు. ఓకే, ఇది వడిచిన స్టేట్మెంట్, ఇవి వడిచిన దానికి బేసిక్ డయాగ్రామ్. ఓకేనా? ఇంటూ కొట్టేసా. ఓకేనా? సో ఇప్పుడు కంక్లూజన్ 1, ఏ కూడా బి కాదు, ఏ కూడా బి కాదు, ఏ కూడా బి కాదు, బి కాదు. ఇది ఒక కంక్లూజన్. ఓకేనా? రెండో కంక్లూజన్ ఏమన్నాడంటే కొన్ని బీలు కొన్ని ఏలు బీలు, కొన్ని ఏలు ఏమన్నాడమ్మా బీలు. మూడోది ఏమన్నాడంటే సపోజ్ అమ్మా ఇవి కంక్లూజన్స్ మాత్రమే, ఇంకా నేను ఆప్షన్స్లోకి వెళ్ళాలి, అసలు ఆప్షన్స్ అనే ఆప్షన్ మర్చిపోండి. ఓకేనా? రైట్ అమ్మా. కంక్లూజన్స్ ఏమన్నాడంటే కొన్ని ఏలు సీలు, అయిపోయిందా? ఓకే, అన్నీ అని పెడదాం, అన్ని ఏలు సీలే. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నాడంటే అన్ని సీలు ఏలే. నెక్స్ట్ ఏమన్నాడంటే కొన్ని సీలు ఏ కావచ్చు, కొన్ని సీలు ఏ కావచ్చు. నెక్స్ట్ ఎఫ్ ఏమన్నాడంటే కొన్ని ఏలు, కొన్ని ఎందుకు ఈసారి అన్ని రాద్దాం సార్, కొన్ని ఎందుకు ప్రతిసారి. ఓకే, అన్ని సీలు ఏలు కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడంటే అన్ని ఏలు సీలు కావచ్చు, ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. కావచ్చు అంటే అది డెఫినెటా పాసిబిలిటీయా? పాసిబిలిటీ, అది గుర్తుపెట్టుకో, అది మైండ్లో పెట్టుకో. కొన్ని ఏలు ఏంటమ్మా బీలు. ఇది వడిచిన స్టేట్మెంట్స్ అయిపోయింది. ఫస్ట్ కంక్లూజన్లోకి వెళ్దాం. ఏ కూడా బీ కాదు అమ్మా, ఏ కూడా బీ కాదా, ఏంటది తప్పు కదా, నేను ఒప్పుకోను. ఒకవేళ వాడు కొంచెం మార్చి ఏ కూడా సి కాదు అన్నాడు అనుకోమ్మా, ఏ కూడా ఏం కాదన్నమ్మా సి కాదు. అప్పుడు మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది కాదు అనే మీనింగ్ ఉంది కదా, అంటే నెగిటివ్ కంక్లూజన్ అంటామమ్మా. నెగిటివ్ కంక్లూజన్స్ మనం చివరి డిస్కస్ చేద్దాం, కాబట్టి దీన్ని అలాగే హోల్డ్లో పెట్టేద్దాం, పాజిటివ్ గురించే మాట్లాడదాం. ఓకేనా? రైట్, గుడ్. కొన్ని ఏలు బీలు అన్నాడమ్మా. ఏమన్నాడమ్మా? కొన్ని ఏలు బీలు. ఇది పాజిటివా నెగిటివ్ కంక్లూజన్ చెప్పండి ఫస్ట్. పాజిటివా నెగిటివా? పాజిటివ్. మా పాజిటివ్ కంక్లూజన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మనం మన మైండ్లోకి తెచ్చుకోవాల్సింది బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్ అయితే కరెక్ట్, బేసిక్ డయాగ్రామ్ ప్రకారం రాంగ్ అయితే రాంగ్, అంతే. ఓకేనా? కొన్ని ఏలు బీలు అన్నాడు, కొన్ని ఏలు ఇక్కడ కూడా బి అన్నాడా, కొన్ని ఏలు బీలు అయితే గ్యారంటీ కరెక్ట్, అది వాడిచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్, అసలు గొడవ లేదు. మనం సపోజ్ దీన్ని సీతో మారుద్దాం, ఏమవుతుందో చూద్దాం. కొన్ని ఏలు సీలు అనడం, కొన్ని ఏలు సీలు అయ్యాయా? అవ్వలేదే. నేనేం చెప్పాను? ఇది పాజిటివ్ కంక్లూజన్. పాజిటివ్ కంక్లూజన్ అయితే ఏం చేయమని చెప్పాను? బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అయితే కరెక్టే, అలా కాకుండా బేసిక్ డయాగ్రామ్లో రాంగ్ అయితే రాంగే, దానికి నో మోర్ డిస్కషన్. ఓకేనా? కొన్ని ఏలు సీలు పాజిటివ్ కంక్లూజన్, బేసిక్ ప్రకారం రాంగ్ అంటే ఇది రాంగ్, అంతే, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కంక్లూజన్ చూద్దాం. ఓకేనా? అన్ని ఏలు సీలే, ఏలన్నీ ఏమైపోతున్నాయమ్మా సీలే. ఇది పాజిటివా నెగిటివా? పాజిటివ్ సార్ పాజిటివ్ అన్నప్పుడు అన్ని ఏలు సీలు నువ్వెలా చెప్తావు? పాజిటివ్ అంటే బేసిక్ నుంచి చెప్పచ్చువేగా. ఓకే, పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ కాదు మనకు కావాల్సింది, బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్టా? కాదు, ఎందుకంటే అది పాజిటివ్ కంక్లూజన్ కాబట్టి బేసిక్ ప్రకారం కరెక్ట్ అయితేనే కరెక్ట్, బేసిక్ ప్రకారం రాంగ్ అయితే రాంగే. అవునా? అన్ని ఏలు సీలు అయ్యాయా? బేసిక్ ప్రకారం కాలేదు, అంటే ఇది కూడా క్యాన్సల్. అన్ని సీలు ఏలే చూడండి, ఇది కూడా పాజిటివ్ కంక్లూజన్, సో బేసిక్ సరిపోతుంది. అన్ని సీలు ఏలు అయ్యాయా? అవ్వలేదు, అంటే ఇది కూడా రాంగే. ఓకే, కొన్ని సీలు ఏ కావచ్చు అమ్మా, కొన్ని సీలు ఏ అవుతుంది అంటున్నాడా, కావచ్చు అంటున్నాడా? కావచ్చు అంటున్నాడు, అవునా కాదా? అప్పుడు మనం ఎలా లెక్కేసుకోవాలమ్మా? ఇప్పుడు సపోజ్ కొన్ని ఏమన్నాడమ్మా, కొన్ని సీలు ఏ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ సి ఉంది కదా, ఏ అనేది ఇలా ఉందనుకో, సపోజ్ ఇలా ఉండొచ్చా ఉండకూడదా? ఎందుకంటే మనకి కొన్ని బీలు ఏలు అవ్వాలి, సాటిస్ఫైడ్, ఏబిసి అవ్వకూడదు, సాటిస్ఫైడ్.
ఇప్పుడు కొన్ని ఏళ్ళు సీల్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉందా లేదా? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఐఎమ్ సేయింగ్ దట్ ఈజ్ ఇట్ ఏ పాసిబిలిటీ ఆర్ నాట్. అది ఖచ్చితంగా జరుగుతుంది అని అనట్లా. ఇది జరగడానికి అయితే స్కోప్ ఉందా లేదా? ఉందిగా. వాడు కూడా అవుతుంది అంటున్నాడా, కావచ్చు అంటున్నాడా? కావచ్చు అంటే పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు, అంటే ఇది గ్యారంటీగా ట్రూ. దిస్ ఇస్ డెఫినెట్లీ ట్రూ. ఓకే, అన్ని సీలు ఏలు కావచ్చు, అన్ని సీలు ఏలు కావచ్చు, అంతేగా. ఓకే, కావచ్చు అన్నట్టు చూసారా, పాసిబిలిటీ మాత్రమే. అంటే బేసిక్లో అయినా అవ్వచ్చు, ఆల్టర్నేట్లో అయినా అవ్వచ్చు, దేంట్లో అయినా అవ్వచ్చు. ఆల్టర్నేట్ డయాగ్రామ్ అంటే ఏంటో నీకు క్లారిటీ చెప్పలే ఇంకా నేను. ఓకే, బేసిక్ కాకపోతే పాసిబిలిటీస్ వరకే చెప్తున్నాను. ఓకేనా? ఇలా ఉందనుకో సపోజ్. ఓకే, కొన్ని ఏలు బీలు అయ్యాయా అవ్వలేదా? ఆ కండిషన్ వైలేట్ అయిందా? అవ్వలేదు. సాటిస్ఫైడ్, హ్యాపీ. ఏబీ కూడా సి కాదు, ఏబీ కూడా సి కాదు, సాటిస్ఫై అయింది. అంటే ఇలా ఉండొచ్చు కదా నా డయాగ్రామ్ అయితే. ఇప్పుడు చెప్పు, అన్ని సీలు ఏలు అయ్యిందా అవ్వలేదా? అయ్యింది. అంటే ఇలా జరుగుతుందా? జరగడానికి స్కోప్ ఉందా? జరగడానికి స్కోప్ ఉంది. అంటే అన్ని సీలు ఏలు కావచ్చు అనేది అయితే కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్, అన్ని ఏలు సీలు కావచ్చు అన్నాడు. ఓకే, ఇది కూడా కావచ్చు అంటే పాసిబిలిటీ. ఇప్పుడు దీంట్లో రివర్స్ వద్దాం. ఓకే, దీంట్లో రివర్స్ అంటే ఏంటి? దీన్ని లేపేయాలిగా ముందు. ఓ మై గుడ్నెస్, అని లేపేస్తారంటే ఇది లేచిపోతున్నాడు. ఓకే గుడ్, అది అలాగే ఉంచేద్దాం. ఓకేనా? లేదంటే ఓకే గుడ్ అమ్మా, ఇదైతే కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే అన్ని ఏలు సీలు కావచ్చు, అన్ని ఏలు సీలు కావచ్చు అంటే ఇప్పుడు అది కావచ్చు అంటే పాసిబిలిటీ, కాబట్టి నేను ఏని ఇక్కడికి వేస్తున్నాను. అప్పుడు అన్ని ఏలు సీలు అయ్యాయి. కానీ ఇవి మన కండిషన్ సాటిస్ఫై అయ్యా? వాడు ఏమన్నాడు? కొన్ని ఏలు బీలు అన్నాడు కదా, కొన్ని ఏలు బీలు అయ్యాయా? అవ్వలేదుగా. అంటే అన్ని ఏలు సీల్ అవ్వడం కుదరదు సార్, అవునా కాదా? అంటే ఇది కరెక్టా రాంగా? ఇది డెఫినెట్గా రాంగే, ఇది డెఫినెట్గా రాంగే. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇలాంటి కంక్లూజన్స్, ఇలా మనం కంక్లూజన్స్ వెరిఫై చేయాలి. ఓకేనా? ఓకే అమ్మ, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వర్డ్ వేసే 3 ప్రెడికేట్స్ చెప్పుకున్నాం.